ఇంటర్వ్యూ స్కిల్స్. ఇప్పుడు ఇంటర్వ్యూ స్కిల్స్ గురించి తెలుసుకుందాం. ఇంటర్వ్యూ అంటే చాలామందికి ఒక తెలియని భయం, అదొక యుద్ధ భూమిగా చూస్తూ ఉంటారు. ఎందుకో తెలియదు కానీ ఒక తెలియని భయం మనల్ని అలవర్చుకొని మనం ఉన్న విషయాలను కూడా అక్కడికి వెళ్ళి చెప్పకుండా మర్చిపోయి చాలా వెనక్కి వస్తూ ఉంటాం. అది ఎందుకో ఏమిటో మనం చూద్దాం. అసలు ఇంటర్వ్యూ అంటే ఏంటి, అసలు ఇంటర్వ్యూ ఎందుకు చేస్తారు, ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారు, దానికి ఎలా సమాధానం చెప్పాలి, ఒక వ్యక్తిని ఎలా రిక్రూట్మెంట్ తీసుకుంటారు అని మనం ఈ ఎపిసోడ్స్లో చూద్దాం. ఇంటర్వ్యూ స్కిల్స్. ఇంటర్వ్యూ ఒక వ్యక్తి డోర్ ఓపెన్ చేసి అక్కడ నుండి వచ్చి సీట్లో కూర్చునేంత వరకు 20 సెకండ్స్ ఆర్ మినిమం 15 సెకండ్స్ పడుతుంది. అప్పటికే నీ యొక్క పర్సనాలిటీ గురించి వాళ్ళకు 30% మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఇతను కాన్ఫిడెంటా కాదా, ఇతను మనం సెలెక్ట్ చేసుకోతామా లేదా అనేది తెలిసిపోతుంది. అంటే స్టార్టింగ్ 15 to 20 సెకండ్స్ అతని మైండ్లో ఫిక్స్ అయిపోతాడు. ఇతను ఎక్కువ క్వశ్చన్స్ అడగచ్చా, తక్కువ క్వశ్చన్స్ అడగచ్చా, ఇతను కాన్ఫిడెంటా కాదా అని. అంటే మీరు డోర్ ఓపెన్ చేసి నడిచే విధానం, ఎలా నడుస్తున్నారు, నవ్వుతూ ఉన్నారా, టెన్షన్తో ఉన్నారా, భయపడుతూ ఉన్నారా, అక్కడ వెళ్ళి కూర్చొని సీట్ తీసుకొని కూర్చునే విషయంలో కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా వాళ్ళు జడ్జ్ చేస్తారు. కాబట్టి మనం ఇంటర్వ్యూలో అంటే ప్రతి సెకండ్ కూడా మనం చూస్తూ ఉండాలి. అప్పుడే మనం ఇంటర్వ్యూని గెట్ ఆన్ అవ్వచ్చు. ఇంటర్వ్యూ అంటే అదొక టెస్టింగ్ గ్రౌండ్ లాంటిది. ఉదాహరణకు మనమే ఒక మ్యానుఫ్యాక్చరింగ్గా ఆలోచిస్తే ఒక ప్రోడక్ట్ డిజైన్ చేసి తయారు చేసిన తర్వాత అది పనిచేస్తుందా లేదా అని మనం టెస్టింగ్ చేస్తాం, ప్రాక్టికల్గా టెస్ట్ చేస్తాం. ఒకవేళ ఆ ప్రాక్టికల్ టెస్ట్లో ఆ ప్రోడక్ట్ కనుక ఫెయిల్ అయిపోతే దాన్ని మనం పక్కన పడేస్తాం. అలానే ఈ ఇంటర్వ్యూ కూడా ఒక టెస్టింగ్ లాంటిది. ఈ ఇంటర్వ్యూలో మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉండి మన గురించి మనం ఎంత బాగా నిజాలు చెప్పి కరెక్ట్గా చెప్తే మనం టెస్ట్లో పాస్ అయిపోతాం, మనం గెట్ ఇన్ అవుతాం. లేదా కొంచెం భయపడినా కూడా సరిగా ఆన్సర్లు చెప్పకపోతే వాళ్ళు పక్కకు తీసి పెట్టేస్తారు. ఒక ప్రోడక్ట్ని అయితే వాళ్ళు ఎలా టెస్ట్ చేస్తారో మనల్ని కూడా అలానే టెస్ట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ వాళ్ళు ఎందుకు చేస్తారు? కొన్ని వేల కోట్లు లేకపోతే కొన్ని వందల కోట్లు ఉన్న కంపెనీ ఒక పర్సన్ని హైర్ చేసుకుంటే ఆ పర్సన్ ఈ కంపెనీని ఇంకా కొంచెం డెవలప్ చేయగలుగుతాడా లేదా, ఆ స్కిల్స్ అతనికి ఉన్నాయా లేదా అని ఒక ఇంటర్వ్యూవర్ ఆలోచిస్తాడు. చాలా సులభంగా మనం ఒక కిరాణా కొట్టు పెట్టుకున్న, ఒక చిన్న ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకున్న ఒక పర్సన్ని మనం తీసుకోవాలంటే ఆ పర్సన్ నా కంపెనీని, నా కిరాణా కొట్టుని లేకపోతే నా పనిని సరిగ్గా చేస్తాడా లేదా అని మనం 100 సార్లు ఆలోచించి మరీ మనం అతనికి పని అప్పచెప్తాం. లేకపోతే మన కిరాణా కొట్టులో అతనికి ఉద్యోగం ఇస్తాం. అలాంటిది కొన్ని వేల కోట్లతో రన్ అవుతున్న కంపెనీస్ మనల్ని అంత సులువుగా ఎలా కంపెనీలోకి తీసుకుంటాయి? కాబట్టి ఆ ఒక టెస్టింగ్ పీరియడ్లో, ఆ ఒక ఇంటర్వ్యూలో మనం ఎంత కాన్ఫిడెంట్గా ఎంత బాగా మన గురించి మనం చెప్తామో అదే అప్పుడు మనం సెలెక్ట్ అవుతున్నట్టు. ఇంటర్వ్యూలో మనల్ని మనం అమ్ముకోవాలి. సెల్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, మనం ఇంట్లో ఉన్నప్పుడు ఒక సేల్స్ పర్సన్ వచ్చి మనకు ఒక ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మనకు నచ్చకపోయినా, మనం చిరాకు పడినా ఆ సేల్స్ పర్సన్ అనే వ్యక్తి ప్రోడక్ట్ గురించి చాలా నెమ్మదిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఒక 2 నిమిషాలు ఇవ్వండి, 1 నిమిషం వేయండి, నేను ఈ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తూ ఉంటాడు. అలాంటిది ఒక ఇంటర్వ్యూలో మిమ్మల్ని పిలిచి మరి మీ గురించి అడుగుతున్నప్పుడు మనం ఇంకెంత బాగా చెప్పాలి? 100 రూపీస్ ప్రోడక్ట్ గురించి ఆ సేల్స్ పర్సన్ అంత బాగా చెప్తున్నప్పుడు మన లైఫ్ విషయంలో మన గురించి మనం ఎంత బాగా చెప్పుకోవాలి? కాబట్టి బాగా ఆలోచించుకోండి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని మీరు సేల్ చేసుకోవాలి, మీ గురించి మీరు చెప్పుకోవాలి. మీ కంపెనీలో నేను లేకపోతే మీ కంపెనీ నష్టపోతుంది అన్న విధంగా మీరు అక్కడ నిరూపించాలి. అప్పుడు మాత్రమే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు.
ఇది ఇంటర్వ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఇప్పుడు ఒక వీడియో చూద్దాం. ఆ వీడియోలో ఇంటర్వ్యూ ఎలా జరిగిందనేసి మనం చూద్దాం. Hi, so tell me about yourself. Sir, I am sitting in front of yourself, myself Rakesh Mohanty, and I am technology mad. But if you will ask me what is my passion, I will say hardware. But this is for the first time I am doing on Spiky. Skype, you mean? Pardon, sir? Go on. Sir, I am from Jharsuguda. I studied 10th Saraswati Sishu Vidya Mandir, graduate Cambridge Institute, Ranchi, not from England, note it. And I am putting my screwdriver everywhere and seeing what is happening. I am a hidden scientist. Okay, so what experience do you have? Sir, I am working with BSNL telephone company. Whenever the line goes off, I ride the telephone khamba and make the line good. And during my spare time, I chat on girls on Facebook. And also I collect pan masala wrappers. I have a huge collection, almost 2,000. And how do you see yourself progress in this career? Sir, I will have a fruity career in your steamy company, and I will perform and reach the climax position. Okay, and can you shift to Oman? Will you have any problems shifting to Oman? Sir, I do not have any problem to shifting abroad country, but I will not change my religion. Otherwise, I am very open-minded and I am always happy, even when I am sad. And I am morally very good, morally very high. And I have also my resignation letter ready from BSN. Okay, so then we'll get back to you. Sir, I am getting the job now. We'll get back to you. Thank you very much. మనం ఇందాక చూసుకున్న వీడియోలో మనం గమనించినట్టయితే ఒక లాంగ్వేజ్, ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగా లేని ఒక వ్యక్తి స్కైప్ కాల్లో, ఆన్లైన్ కాల్లో ఇంటర్వ్యూ రౌండ్లో ఉన్నాడు. అక్కడ మేడం ఉన్నారని తెలిసి కూడా ఈ యొక్క వ్యక్తి సార్ అని చెప్పాడు. అలానే అవసరం లేని చాలా విషయాలు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అతను లాంగ్వేజ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఫ్లూయెన్సీ కానీ, గ్రామటికల్ కానీ ఎక్కడ కూడా సరిగా లేడు. అలా ఉంటే ఏ వ్యక్తి కూడా అతన్ని ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకోరు. అలానే మనము తెలుసో తెలియకో అలా చేస్తూ ఉంటాం. కానీ ఇప్పటి నుండి అసలు ఇంటర్వ్యూలో ఎలా ఉండాలి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఎలా సమాధానాలు చెప్పాలనేది మనం తెలుసుకొని ఇప్పటి నుంచి చాలా బాగా ఉందాం. ఇప్పటి నుండి మనం ఇంటర్వ్యూలో చాలా బాగా చూద్దాం. ముందుగా ఇంటర్వ్యూకి డ్రెస్ అప్ అయినప్పుడు ఎలా ఉంటాం, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎలా ఉండాలి. చాలామంది గడ్డాలు పెంచుకొని ఒక దేవదాసులాగా ప్రిపేర్ అయిపోయి వెళ్తూ ఉంటారు. బట్ గుర్తుపెట్టుకోండి, లైట్ ట్రిమ్తో చాలా గుడ్ లుకింగ్గా ఉండాలి. ఇంటర్వ్యూ చేసే పర్సన్ని కూడా మీ ఫేస్ని చూసే విధంగా ఉండాలి. అలా మిమ్మల్ని గ్రూమ్ చేసుకోవాలి. తల దువ్వుకోవాలి, మంచి షర్ట్ వేసుకోవాలి, ఐరన్ చేసి ఉండాలి, ఫోల్డ్ చేయకుండా ఫుల్ హ్యాండ్స్ పెట్టుకొని, తర్వాత నీట్గా టకింగ్ చేసుకొని షూస్ క్లీన్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు లైవ్గా పరీక్షించుకోండి. ఒక వ్యక్తిని చూసినప్పుడు మీకు తెలుసో తెలియకుండానో అతని కాళ్ళు చూస్తారు, మీరు అతను వేసుకునే చెప్పుల్ని చూస్తారు. అది మనకు తెలిసైనా తెలియకుండానా మన కళ్ళు అలా వెళ్ళిపోతాయి. ఒక వ్యక్తి ఎలాంటి వాడు అని అతను వేసుకునే చెప్పుల్ని, అతను వేసుకునే బట్టల్ని చూసి తెలుసుకోవచ్చు. అలానే మీరు వెల్ డ్రెస్డ్ అండ్ గ్రూమ్గా నీట్గా షూస్ని పాలిష్ చేసుకొని మీరు రెడీ అవ్వాలి. రెడీ అయిన తర్వాత మీ రెజ్యూమేని తీసుకొని టైం కంటే ముందు, ఫర్ ఎగ్జాంపుల్ 9:30కి ఇంటర్వ్యూ అని అనుకోండి, 9కే అక్కడ ఉండే విధంగా చూసుకోవాలి. అక్కడ ఉండి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా కామ్గా ఉండడం నేర్చుకోండి. పక్కడున్న వ్యక్తులతో ఇంటర్వ్యూ ఏమవుతుంది, నిన్నేం క్వశ్చన్స్ అడిగారు అని మాత్రం అడగకండి.
గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూస్కి చాలా టాక్టిక్స్ తెలుసు. ఒక వ్యక్తిని అడిగిన క్వశ్చన్ ఇంకో వ్యక్తిని అడగకుండా చూసుకుంటారు, ఆ వ్యక్తిని ఇంకో విధంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఇది ఎగ్జామినేషన్ లాగా కాదు, అందరికీ ఒకే క్వశ్చన్ పేపర్ వచ్చే విధంగా. ఇంటర్వ్యూ ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రకంగా అతనికి సంబంధించిన శైలిలో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు పక్కన వాళ్ళని మిమ్మల్ని ఏ క్వశ్చన్ అడిగారు, ఏ క్వశ్చన్స్ అడుగుతారు అనే క్వశ్చన్స్ అడిగి వృధా చేసుకోకండి. దానితో ఆ ఆన్సర్స్ తెలియకపోవడంతో మీరు ఇంకా టెన్షన్ అవుతారు. ఆన్సర్స్ తెలిస్తే మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. ఒకవేళ ఆ అడిగిన ప్రశ్నకు ఆన్సర్ తెలియకపోతే మీరు కాన్ఫిడెన్స్ పోయి చాలా డల్గా అయిపోతారు. కాబట్టి అలాంటివి ఏం లేకుండా ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఆ కంపెనీకి వచ్చి రిలాక్స్గా కామ్గా ఉండడం తెలుసుకోండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీ రెజ్యూమేని ఒక 2-3 సార్లు చూడండి. ఎందుకంటే మిమ్మల్ని ఫస్ట్ అడిగే ప్రశ్న ఆ రెజ్యూమేలో ఉండటే. మిమ్మల్ని ఏదైనా ఒక ప్రశ్న అడుగుతున్నాడంటే 60% 70% మీ రెజ్యూమేలో ఏదైతే ఉందో వాటి నుంచి అడుగుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా రెజ్యూమే చూడండి. రెజ్యూమేలో 100కి 100% నిజాలు, మీ గురించి నిజాలు ఉన్నవే రాయండి. పక్కన వాళ్ళని చూసి కాపీ కొట్టకండి. నేను రెజ్యూమే రైటింగ్లో రెజ్యూమే ఎలా ఉండాలో మొత్తం క్లియర్గా చెప్పాను, ఒకసారి చూడండి. అదేవిధంగా మన రెజ్యూమే ఫార్మాట్ లేకపోతే CV ఫార్మాట్ ఉండాలి. మిమ్మల్ని ఎప్పుడైతే పిలుస్తారో మీ టర్న్ వచ్చినప్పుడు మీరు లేచి చాలా కాన్ఫిడెంట్గా, వీలైతే మీది ఒక పర్సన్ తర్వాత నెక్స్ట్ మీదే అన్నప్పుడు మీరు కొన్ని వాటర్ తాగండి. సో దట్ మీ హెమోగ్లోబిన్ అనేది ప్యూరిఫై అయిపోయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బిల్డ్ అవుతుంది. తర్వాత మీరు ఎంటర్ అయ్యేప్పటి నుండి సీట్లో కూర్చునేంత వరకు 15 సెకండ్స్ ఆ 10 సెకండ్స్ ఆ 20 సెకండ్స్ పడుతుంది. అక్కడ మీరు ఎలా నడుస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక హీరో ఎంట్రన్స్ కానీ ఒక విలన్ ఎంట్రన్స్ కానీ ఎంత బాగా చూపిస్తారో, ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందో, ఎంత యాటిట్యూడ్ ఉంటుందో, అలానే మీరు కూడా స్టెప్ ఇన్ అయ్యేటప్పుడు అంతే కాన్ఫిడెంట్గా వెళ్ళండి. ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళకండి, కాన్ఫిడెంట్గానే వెళ్ళండి. ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకు చాలా ముఖ్యం. ఆ 15-20 సెకండ్స్లో మిమ్మల్ని ఇంకా ఎన్ని క్వశ్చన్స్ అడగచ్చు అని వాళ్ళు నిర్దేశించుకుంటారు. 30% అక్కడే మీరు సెలెక్టెడా కాదా అని తెలిసిపోతుంది. కాబట్టి మీరు వేసే ప్రతి అడుగులోనూ మీ కాన్ఫిడెన్స్ అక్కడ చూపించాలి. డల్గా డీలాగా నడవకూడదు. కాన్ఫిడెన్స్గా ఒక స్మైలీ ఫేస్తో అక్కడ ప్లెజెంట్ మైండ్తో అక్కడ మనం ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయ్యి మనం వెంటనే కూర్చోకూడదు. వాళ్ళు అడుగుతారు టేక్ యువర్ సీట్ అని అన్నప్పుడు మనం థ్యాంక్ యూ అని ఓన్ లాగేయకుండా మెల్లిగా లాగి ప్రశాంతం కూర్చున్నప్పుడు థ్యాంక్ యూ అని చెప్పాలి. వాళ్ళు కూర్చో అని చెప్పినప్పుడు మాత్రమే మనం కూర్చోవాలి. ఆబ్వియస్లీ వాళ్ళు వెళ్తానే టేక్ యువర్ సీట్ అంటారు, మనం కూర్చొని థ్యాంక్ యూ సార్ అని చెప్పాలి. ఒకవేళ కూర్చున్న మెదురుగా 3 ఉన్నారు, 2 మేల్ 1 ఫీమేల్ ఉన్నారు. ఫస్ట్ మీరు ఫీమేల్ని విష్ చేయండి. గుడ్ మార్నింగ్ మ్యామ్, హలో మ్యామ్, హలో సార్, ఇలా మ్యామ్ తర్వాతనే సార్ రావాలి. ఒక లేడీ ఉన్న తర్వాత లేడీని ఫస్ట్ విష్ చేసిన తర్వాతే మేల్ని విష్ చేయాలి. అప్పుడు నవ్వుతూ విష్ చేయాలి. హలో మ్యామ్, హలో సార్, ఇలా విష్ చేసినప్పుడు మనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చి ఓకే ఇతను ప్లెజెంట్ మైండ్తోనే ఉన్నాడు, వీ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ అని ఇంటర్వ్యూవర్కి తెలిసిపోతుంది. అలా కాకుండా హలో మ్యామ్, హలో సార్ అంటే ఇతను టెన్షన్గా ఉన్నాడు, ఇతని క్వశ్చన్స్ అడగలేము, ఇతను ఏ క్వశ్చన్ అడిగితే ఎంత భయపడతాడో అని ఇంటర్వ్యూవర్కి ఒక తెలియని భయం మనం చూపిస్తున్నట్టు అతనికి అర్థమవుతుంది. అలా కాకుండా స్మైల్తో ప్లెజెంట్ మైండ్తో మనం హలో మ్యామ్, హలో సార్ అనాలి. తర్వాత రెజ్యూమే ఇస్తూ దిస్ ఈజ్ మై రెజ్యూమే అనండి. రెజ్యూమే చూసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడం మొదలు పెడతారు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వచ్చే క్వశ్చన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆర్ సే అబౌట్ యువర్ సెల్ఫ్, టెల్ మీ మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అంటూ ఉంటారు. మొదటి ప్రశ్న అదే. చాలామంది 100% వెనక్కి వెళ్ళిపోయేది ఈ క్వశ్చన్ సరిగ్గా ఆన్సర్ చేయలేకపోవటం వల్ల. ఈ క్వశ్చన్ హాఫ్ ఆఫ్ ది ఇంటర్వ్యూని కాంకర్ చేస్తుంది. ఈ క్వశ్చన్ మీరు ఎంత కాన్ఫిడెన్స్గా ఎంత కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో అప్పుడే మీ ఇంటర్వ్యూకి ఫర్దర్ క్వశ్చన్స్ అడిగి ఇతనికి ఒక విషయం ఉంది అని తెలుస్తుంది. ఈ క్వశ్చన్ని చాలా బాగా అర్థం చేసుకొని ఆన్సర్ ఇవ్వండి. టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అంటూ ఉంటారు. ఇక్కడ 2 విధాలుగా క్వశ్చన్స్ అడుగుతారు. ఉదాహరణకు మీ పేరు రాకేష్ అనుకోండి, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ మిస్టర్ రాకేష్ ఆర్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్
అంటుంటారు. ఇలా పేరు పిలిచి మీ గురించి చెప్పాలన్నప్పుడు, పేరు చెప్పకుండా మీ గురించి చెప్పండి అన్నప్పుడు 2 విధాలు. మీ పేరు చెప్పి మీ పేరు చెప్పకుండా. చాలామంది పేరు చెప్పినా పేరు చెప్పకపోయినా మళ్ళీ మై నేమ్ ఈజ్ రాకేష్ అని మొదలు పెడుతూ ఉంటారు. ఒక్కసారి మీ పేరుతో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ మిస్టర్ రాకేష్ అన్నప్పుడు వెల్ ఐఎమ్ రాకేష్ అనకుండా ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ, మళ్ళీ పేరు రిపీట్ చేయకండి. డోంట్ రిపీట్ ద నేమ్ అగైన్ ఇఫ్ ఇంటర్వ్యూయర్ ఆస్క్ యూ విత్ క్వశ్చన్, ఆస్క్ యూ విత్ నేమ్ మళ్ళీ రిపీట్ చేయకండి. అక్కడ నుంచి ఫాలో అప్ కండి. అసలు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లో ఏవేవి ఆన్సర్ చేయాలి, ఏవేవి ఆన్సర్ చేయకూడదో మనం చూద్దాం. ఈ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లో చాలామంది పేరు, క్వాలిఫికేషన్, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, హాబీస్, స్ట్రెంగ్స్ ఇలాంటి విషయాలు చెప్తుంటారు. క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, నీ గురించి చెప్పు అని చెప్తున్నారు. అంటే కేవలం నా గురించి మాత్రమే చెప్పాలి. అంతేగాని మా నాన్న, ఈ ఎంప్లాయీ, మా మదర్, హౌస్ వైఫ్, నాకు సిస్టర్స్ ఉన్నారు, నాకు బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు ఇవి చదువుతున్నారు అని చాలామంది చెప్తుంటారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్. బట్ డోంట్. ఇక్కడ నీ గురించి మాత్రమే అడుగుతున్నారు కాబట్టి నీ గురించి మాత్రమే చెప్పు. ఏమి చెప్పాలి? ఒకవేళ వాళ్ళు నీ పేరు చెప్పకుండా నీ గురించి చెప్పు అంటే నీ పేరుతో మొదలుపెట్టు. అదర్వైజ్ ఇఫ్ దే ఆస్క్ యూ విత్ నేమ్, డోంట్ సే యువర్ నేమ్ అగైన్. రీసెంట్గా కంప్లీట్ అయిన స్టడీ మాత్రమే నువ్వు మెన్షన్ చేయి. అంతేగాని నా 10th ఇక్కడ చదువుకున్నాను, నా ఇంటర్మీడియట్ అక్కడ చదువుకున్నాను, నా డిగ్రీ ఇక్కడ కంప్లీట్ చేశాను మాత్రం చెప్పకండి. రీసెంట్గా పీజీ అయిపోతే పీజీ, డిగ్రీ అయిపోతే డిగ్రీ, లేకపోతే ప్రొఫెషనల్ కోర్స్ అయిపోతే ప్రొఫెషనల్ కోర్స్. పీజీ, డిగ్రీ రీసెంట్గా ఏదైపోతే అది ప్లస్ ప్రొఫెషనల్ కోర్స్ ఉంటే అది కూడా యాడ్ చేసి చెప్పచ్చు. తర్వాత మీ హాబీస్, మీ యొక్క స్ట్రెంగ్స్, లేకపోతే మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా దాని విషయం కానీ మిమ్మల్ని మీరు చెప్పుకోవాలి. పేరు, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, రీసెంట్గా ఒకవేళ మీరు అదే హైదరాబాద్, ఒకవేళ ఏ సిటీలో నుండి అదే సిటీలో కాకుండా వేరే సిటీ నుంచి, వేరే డిస్ట్రిక్ట్ నుంచి వస్తే ఐ ఆమ్ ఫ్రమ్ కరీంనగర్, ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ, ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ ఇలా చెప్పండి. ఒకవేళ అదే సిటీలో కనుక మీరు ఉన్నట్టయితే చెప్పకండి. వేరే సిటీ నుంచి వస్తే ఐ ఆమ్ ఫ్రమ్ అని చెప్పండి. తర్వాత స్ట్రెంగ్స్ చెప్పండి. ఐఎమ్ ఏ సెల్ఫ్ మోటివేటెడ్ గాయ్, ఆర్ ఐఎమ్ వెల్ డెడికేటెడ్ పర్సన్, ఐఎమ్ ఏ క్విక్ లెర్నర్. అక్కడ ఏదైతే సాఫ్ట్ స్కిల్స్లో ఉన్నారో ఆ స్ట్రెంగ్స్ అన్ని మీరు చెప్పండి. మీ యొక్క హాబీస్ చెప్పండి. హాబీస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవే చెప్పండి. అట్ లాస్ట్ దిస్ ఈజ్ అ బ్రీఫ్ అబౌట్ మీ అని చెప్పండి. ఇది నా గురించి చెప్తున్నాను అని చెప్పండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లో కేవలం పేరు, రీసెంట్గా కంప్లీట్ అయిన డిగ్రీ, మీరు ఒకవేళ అదే ప్లేస్ నుంచి అయితే ప్లేస్ చెప్పకండి. వేరే ప్లేస్ నుంచి వస్తే ఐ ఆమ్ ఫ్రమ్ అని చెప్పి తర్వాత మీ యొక్క స్ట్రెంగ్స్ కానీ, మీరు చేసిన ప్రాజెక్ట్స్ కానీ, మీ యొక్క సాఫ్ట్ స్కిల్స్ కానీ, మరి హాబీస్ కానీ చెప్పండి. ఇలా మీ గురించి మాత్రమే చెప్పండి. ఆ క్వశ్చన్ని బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారా, మిమ్మల్ని సెలెక్ట్ చేయొచ్చా, ఆ క్వశ్చన్ని బట్టి నెక్స్ట్ క్వశ్చన్స్ అడగచ్చా లేదా అని వాళ్ళు డిసైడ్ అవుతారు. ఈ యొక్క క్వశ్చన్ని చాలా కాన్ఫిడెన్స్గా చెప్పండి.